మే నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారని ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా, వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తామన్నట్టుగా, కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. అయితే అందరూ గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పార్టీ. అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన, పరోక్షంగా కాంగ్రెస్, అందరూ ఏకమైన, అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 40% ఓట్లు సంపాదించాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు రాకపోయినా ఎంత పటిష్టంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి అన్ని విషయాలు సమీక్షిస్తాం. ఎక్కడ పొరపాటు దొరికిందో వాటి గురించి ఆలోచన చేస్తాం. మరలా ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా ఈ పరిపాలనలో ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని సవరించుకొని మరలా ప్రజల ముందుకు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ దొరకకుండా ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను తీసుకురావడం, ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం అందించడం, ప్రజలకు అండదండగా ఉండడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించుకునే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులకు సంబంధించినటువంటి ఉడత బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతమంది వచ్చారో, నేను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతేమంది వచ్చారు, ఈరోజు మరలా తిరిగి అంతేమంది వచ్చారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఆ రోజు కూడా ప్రజాదరణ చెక్కు చెదరలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదరణ చెక్కు చెదరలేదు. మరలా ఈరోజు 2024లో ఓటమి పాలైన తర్వాత కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు, ఎక్కడ లోపాలు జరిగేట్లు చూస్తాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అంటున్నారు, పాపం రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఓటమి పాలు కాకూడదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అనేటువంటిది చాలామందిని వేధిస్తున్నటువంటి సమస్య. కాబట్టి ఈరోజు వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. ఎక్కడన్నా జనాలలో ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాం. వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం. వాటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సవరిస్తాం. ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చేశాం. ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రతి కాలనీ, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి వాడ ఈరోజు అభివృద్ధి చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్లు కావచ్చు, త్రాగునీటి వసతి కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రజలకు సంబంధించి, భూములకు సంబంధించి కానీ అన్ని రకాల. ఈరోజు చాలామంది చెప్తున్నారు, మేము భూములకు సంబంధించి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, వాటి మీద విచారణ జరిపిస్తామని. ప్రభుత్వం మీది, విచారణ జరిపించుకోండి. ఎక్కడన్నా లోపాలు దొరుకుంటే మీరు వాటిని బయటపెట్టండి, ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, సామాన్యుడికి సంబంధించి కానీ, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం, అండదండగా నిలిచాం. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి
ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవి కాలంలో 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా 100% పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజలే రాబోయేటువంటి రోజుల్లో వ్యత్యాసాన్ని గమనిస్తారు. నేను ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రజలే రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు. కాబట్టి తప్పనిసరిగా మేమున్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఈరోజు విధ్వంసానికి తెరదీసి విధ్వంసకర కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కక్షపూరితంగా కక్ష కట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. Plywood Center full laminate sheet display system, modular kitchen accessories, cupboards ki brahmandamaina hardware accessories. Plywood Center, Jannalagadda Vari Street, Nelluru.